కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు పాన్ ఇండియా బిజినెస్ టీవీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈఎస్ఐపిఎఫ్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, దీని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈఎస్ఐపిఎఫ్ అనేది ఎవరు తీసుకోవాలంటే ఒక కంపెనీలో కాంట్రాక్ట్స్ తీసుకునేవారు ఈ ఈఎస్ఐపిఎఫ్ అనేది తీసుకుంటారు. ఒక కంపెనీని ఫామ్ చేసేవారు ఈ ఈఎస్ఐపిఎఫ్ ఉండడం వలన అనేక లాభాలు అనేటివి ఉంటాయి. అండ్ ఎంప్లాయీస్కి కూడా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఎంప్లాయీ వచ్చేసి ఒక మినిమం 6 months వర్క్ చేస్తే కనుక అతనికి పిఎఫ్ అమౌంట్ అనేది పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి అమౌంట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ అమౌంట్ అనేది 8 years లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈఎస్ఐ వచ్చేసి కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీకి ఇంజురీస్ అయినా లేదా యాక్సిడెంటల్గా ఏదైనా అయినా ఈ ఈఎస్ఐని యూజ్ చేసుకొని అతను ఫ్రీగా ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో అందుకే ఈఎస్ఐపిఎఫ్ అనేది మ్యాండేటరీ చేశారు. ప్రతి ఒక్క కంపెనీ వారు ఈ ఈఎస్ఐపిఎఫ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ మినిమం 10 employees ఉన్నవారు కూడా ఈఎస్ఐపిఎఫ్ అనేది తీసుకోవాలి. మనకి గవర్నమెంట్ లో అండ్ ప్రైవేట్ లో కాంట్రాక్ట్స్ ఇవ్వాలంటే మనం ఈఎస్ఐపిఎఫ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. లేబర్ కాంట్రాక్ట్స్ కానీ, సెక్యూరిటీ సర్వీస్ కాంట్రాక్ట్స్ కానీ, మ్యాన్ పవర్ కాంట్రాక్ట్స్ కానీ, ఇలా ఏ బిజినెస్ చేసేవారైనా ఈఎస్ఐపిఎఫ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఈఎస్ఐపిఎఫ్ ఉండడం వలన కంపెనీ వారికి లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వారికి లేదా ఆల్రెడీ బిజినెస్ ఉన్న వారికి ఎంప్లాయ్ పరంగా కానీ లేదా కాంట్రాక్ట్ పరంగా కానీ ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఐడి ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్, రెంటల్ అగ్రిమెంట్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ డిజిటల్ సిగ్నేచర్. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మనం ఈఎస్ఐపిఎఫ్ అనేది చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ యొక్క నేమ్స్ అండ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే కనుక మనం మంత్లీ ఫైలింగ్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ మనం ఈ ఫైలింగ్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈఎస్ఐపిఎఫ్ మీద మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.